నా పేరు జవా సత్యబాబు అండి. భీమవరం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. సెకండ్ పార్టీగా ఉన్నటువంటి భీమవరంలో అంచెంచెలుగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలోనే పెద్ద పట్టణంగా పేరొందినటువంటి భీమవరంలో వేగంగా ఎదుగుతున్నట్టు భీమవరంలో గత ప్రభుత్వం కలెక్టరేట్ భీమవరంలో నిర్మించాలని ప్రతిపాదన పెట్టింది. దానికి 20 ఎకరాలు మార్కెట్ యార్డ్లోని 20 ఎకరాల భూమిని సేకరించి జీవో నెంబరు 124 ప్రకారం ఇక్కడే కట్టాలని నిర్ధారించడం జరిగింది. అలాగే టెండర్లో పిలిచి 100 కోట్ల రూపాయల టెండర్ పిలిచే టైంకి ఎన్నికల ప్రక్రియ వచ్చినది. ఎన్నికల ప్రక్రియ రాగానే అది ఆగడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన కొంతకాలంగా ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి రఘురామకృష్ణరాజు గారని ఆయన ఏమైనా సరే కలెక్టర్ ఆఫీస్ని భీమవరం తీసుకెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఆయన పోరంబోగు స్థలాన్ని 3.5 ఎకరాలని పీపోరు విధానంలో కట్టాలని చెప్పేసి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా ఆయన భీమవరం అనేటప్పటికి చాలా లోకుగా హేళనగా ఎన్నెన్నో అవలేలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏంటంటే భీమవరం ఆయన 2019లో పోటీ చేసినప్పుడు భీమవరం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయనకి ఎంపీగా పంపినా కానీ 5 సంవత్సరాలు ఆయన పాలనలో మాకు ఎక్కడ కనపడలేదు. ఆయనకి నేను కూడా ఓటేసానండి. ఆయన ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఉండి ఎమ్మెల్యేగా ఆయన సీటు తెచ్చుకోవడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. అటువంటిది ఉండిలోనే డెవలపింగ్ అనేది చేసుకోవడం మానేసి ఆయన పాపం భీమవరం మీద పడ్డాడు. భీమవరంలోని పెదమేరం దగ్గర బార్డర్ ఉంటుంది. మన ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది, ధన్యవాదాలు వెల్కమ్ బోర్డు ఉంటాయి. అటువంటి బోర్డు దగ్గర నిలబడైనా మాకు భీమవరం అంటే కన్న తల్లి లాంటిది. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే బతుకుతున్నాం. అటువంటిది ఇక్కడ సావడాకైనా సిద్ధపడతాం. అటువంటి మా భీమవరం తల్లిని ఆయన బెడ్డెట్టి కొడతాను, సింపేస్తాను అని ఎటువంటి వ్యాఖ్యలు పలుకుతున్నాడంటే అది ఆయనకే వదిలేస్తున్నాం. అటువంటి వ్యాఖ్యలు పలకడం కూడా అది కరెక్ట్ కాదు. మా భీమవరం ప్రజలు జోలికి వస్తే మట్టికి ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా కలెక్టరేట్ అనేది భీమవరంలోనే మార్కెట్ యార్డ్లోనే నిర్మించే వరకు కూడా మేము ఈ నిరాహార దీక్ష సాగిస్తూ అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.